ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ లైఫ్ సెట్ అయిపోయే ఒక మంచి నోటిఫికేషన్ తోటి అయితే వచ్చాను. ఈ నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఏఓ ఆఫీసర్కి సంబంధించి అయితే నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. జీతం వచ్చేసి 80,000కు పైగా శాలరీ అయితే మీకు పే అయితే చేస్తారు. తెలుగు రావాలి, సొంత రాష్ట్రంలోనే జాబ్ అయితే ఉంటుంది. అనుభవం అక్కర్లేదు, సర్టిఫికెట్స్ ఉంటే చాలు. ఈ సర్టిఫికెట్స్ ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలనేది క్లియర్గా డీటెయిల్గా నేను నోటిఫికేషన్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. 500కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఎల్పిఎస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించి లిక్విడ్ ప్రొఫెషన్ సిస్టమ్ సెంటర్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 9/8/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీ నుండి ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్, అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే మీరు నన్ను రిసీవ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్టయితే టెక్నికల్ పోస్టులు వచ్చేసి లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 1,42,000 వరకు అయితే మీకైతే పే అయితే చేస్తారు. ఇందులో మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అయితే మెకానికల్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 1 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ కూడా ఇచ్చాడు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇచ్చాడు. వలిమాలకి సంబంధించి 8 పోస్టులు అయితే ఉన్నాయి అండ్ బెంగళూరుకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. వలిమాలకి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. ఇక్కడ కొన్ని కేటగిరీస్ కూడా ఇచ్చాడు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అని. ఇక్కడ జనరల్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి సంబంధించి 1 పోస్ట్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ బెంగళూరుకి సంబంధించి జనరల్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ వేకెన్సీస్ అవి చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్. ఈ మెకానికల్కి సంబంధించి ఎవరైతే మెకానికల్ పాస్ అయితే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 years డిప్లొమాని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా 3 years చేసి ఉంటారో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ ఆఫీసర్కి సంబంధించి లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మీకు పే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 1 పోస్ట్ అయితే ఉంది, అది కూడా వలిమలలో ఉంది 1 పోస్ట్. అది జనరల్ వాళ్ళకి సంబంధించి అయితే 1 పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు లీడింగ్ ఫైర్మ్యాన్కి సంబంధించి DCOS కి సంబంధించి ఎవరైతే 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే BSc కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఒక టెస్ట్ చేసి అయితే మిమ్మల్ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెకానియన్ Bకి సంబంధించి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 వరకు అయితే పే చేస్తారు. ఇందులో కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి. అండ్ టర్నర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది, ఫిట్టర్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కండక్టింగ్ మిషన్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే వలిమాలలో 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ వలిమాల ఫిట్టర్కి సంబంధించి వలిమాలలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. బెంగళూరుకి సంబంధించి కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కండక్టింగ్ మిషన్కి సంబంధించి బెంగళూరులో 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ కేటగిరీస్ వైజ్ పోస్టులు కూడా ఇచ్చాడు. ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే యూఆర్కి 1 పోస్ట్ అయితే ఉంది అండ్ ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ బెంగళూరుకి సంబంధించి జనరల్ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ
బెంగళూరులో మెకానిక్కి సంబంధించి జనరల్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వీటి నుండి ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ ఫిట్టర్కి సంబంధించి అండ్ మెకానిక్కి సంబంధించి మీరు ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐలో పాస్ అయి ఉంటే మీకు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మధ్యలో ఒక రిక్వెస్ట్, ఇలాంటి అప్డేట్స్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెవీ లైసెన్స్ డ్రైవర్ ఏకి సంబంధించి లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు అయితే పే అయితే చేస్తారు. ఇక్కడ వలిమాలలో 2 పోస్టులు ఉన్నాయి. అది ఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరికైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని కూడా ఏమి ఇవ్వలేడు కాబట్టి లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లైట్ వెహికల్ డ్రైవర్ ఏకి సంబంధించి లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు అయితే పే అయితే చేస్తారు. ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. వలిమాలలో 2 పోస్టులు ఉన్నాయి. అండ్ జనరల్ వాళ్ళకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఇది కూడా మీరు 10th క్లాస్ పాస్ అయ్యి అందులో మెరిట్ ఉండి మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి 3 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుందాం. కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఈ పోస్టులన్నీ టెంపరీని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 26/8/2025 వరకు 35 ఇయర్స్ మించకూడదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. రిలాక్సేషన్ ఏజ్కి సంబంధించి 5 ఇయర్స్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1985 నుంచి ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు 1987 నుంచి ఎవరైతే ఆ లోపు అంటే 1987 నుంచి ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ జనరల్ వాళ్ళకి 1990 నుండి ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ నేచర్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు సంబంధించి టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా కొన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ అడుగుతుందన్నమాట. ఇక్కడ అన్నిటికీ సంబంధించి ఫిట్టర్ అండ్ ట్రైనర్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మీరు ఏం చేయాల్సి ఉంటుందని. అండ్ నెక్స్ట్ అండ్ ద ఎసెన్షియల్ క్వశ్చన్ షుడ్ బి ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్. మీకు సంబంధించి స్టేట్ బోర్డ్కి సంబంధించి అయితే మీకు టెస్ట్లో క్వశ్చన్స్ వస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ షుడ్ అప్లోడ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఆన్లైన్ రిక్వైర్మెంట్ పోర్టల్ వైల్ అప్లయింగ్. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ పరంగా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ అడిగిన ప్రతి సర్టిఫికేట్స్ క్లీన్గా మీరు స్కాన్ చేసి అయితే మీరు అప్లై చేయాలి. లేకుంటే మీరు బ్లర్డ్ ఫొటోస్ పెట్టినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. And all candidates applying for the post have invisibility upload the certificate mark sheets and experience certificates as the case may be. And ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు అప్లై ప్రాసెస్లో మీరు అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 26/8/2025 వరకు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయి ఉండాలి. మళ్ళీ ఎక్స్పీరియన్స్ కొన్నిటికి అడిగాడు కదా, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీకు క్లీన్గా ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ద సెలెక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ 1 written టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఫర్ ఆల్
పోస్ట్ నెంబర్ 794. ఇక్కడ ఈ ఒక్క పోస్ట్కి సంబంధించి కాకుండా స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పోస్ట్ సంబంధించి నేను ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ఒక్క పోస్ట్కి తప్ప అన్నిటికీ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిటన్ టెస్ట్ వచ్చేసి 19 minutes అయితే ఉంటుంది. 80 మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. మీకు మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నారో ఆ బోర్డు, ఆ 10th క్లాస్కి సంబంధించి మీరు చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ వచ్చేసి 50/100కి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 50/100 అంటే 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది స్కిల్ టెస్ట్లో. అండ్ రిటన్ టెస్ట్లో 24 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయితే అవుతారని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఎవరు నా వీడియోస్ చూడట్లేదు, అలాగని చూసిన వాళ్ళు లైక్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే ద టైమ్ ఆఫ్ 1988కి సంబంధించి అప్పటికి సంబంధించి వెహికల్స్కి సంబంధించి అయితే ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఎలిమెంటరీ ఇంగ్లీష్ 8th స్టాండర్డ్ లెవెల్ ఇంగ్లీష్ అయితే వస్తుంది, దానికి 15 మార్క్స్ ఉంటుంది. అండ్ పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ అర్థమెటిక్ 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్కి సంబంధించి మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఆ 10th క్లాస్ బుక్స్ చదివితే సరిపోతుంది. మీరు ఏ పోస్ట్ అయినా ఈజీగా క్లియర్ చేయొచ్చు. అన్నిటికి సంబంధించి ఇక్కడ మార్క్స్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ మినిమం 10 candidates అంటే 1:5 with the minimum of 10 candidates. The skill test will be purely going on basis of marks. మీకు మార్క్స్ మీరు ఎట్లా స్కోర్ చేస్తే అట్లా స్కిల్ టెస్ట్ ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద నో రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్ ఇన్ అప్రిషియేట్ ఇన్ ద స్కిల్ టెస్ట్ ఫర్ ద కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్. ఏ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి రిలాక్సేషన్ మార్క్స్ అయితే ఏం కన్సిడర్ చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే అప్లికేషన్ విల్ బి రిజర్వ్డ్ ఆన్లైన్ ఉంది. ఆన్లైన్కి లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 12/8/2025 నుండి 26/8 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను బయోలో ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ చేయడంతోనే మీరు అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు మెన్షన్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బ్యాక్గ్రౌండ్ షుడ్ బి వైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ కలర్. మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు ఫేస్ కూడా రికగ్నైజ్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అందులో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని మెన్షన్ చేశాడు. ఐస్ క్లియర్గా విజిబుల్ కావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సైజ్ ప్రాంప్టెడ్ 40 kbకి సంబంధించి అయితే మీరు మీ ఫేస్ రికగ్నైజ్ అయితే ఇవ్వాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ నెక్స్ట్ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ యూనిఫామ్లీ పే అమౌంట్ 750 రూపీస్ అయితే ఇనిషియల్ పే అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ మీకు రిఫండ్ అవుతాయి, 500 మీకు రిఫండ్ అవుతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ SC/ST OBC వాళ్ళ SC/ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఫీమేల్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి కూడా నో ఫీజ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. రిఫండెడ్ ద ఫుల్ ఫీ. మీరు 750 పే చేస్తారు కదా, అది మొత్తం మీకు రిఫండ్ అవుతాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ద పేమెంట్ చూసుకున్నట్టయితే వెనస్డే రోజు 27/8/2025 వరకు అయితే క్లోజ్ అయితే అవుతున్నాయి. అప్పటి వరకు మీరు
ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 26/8/2025 వరకు అయితే లాస్ట్ అయితే అవుతున్నాయి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 12/8/2025 రోజు అయితే అప్లికేషన్ ఓపెన్ అయితే అవుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ అప్లికేషన్ స్టార్ట్ కాకముందు నుండే నేను మీకు అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి అప్డేట్ మీకు బెల్ ఐకాన్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. వీడియో ఫుల్గా చూడట్లేదు, ఫుల్గా చూసిన తర్వాతనే డౌట్స్ అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.